ఎన్నికల అంటే రైతులను బాగానే మోసం చేసిన ఫిక్స్ అయ్యారా మీరు? రైతులని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది, రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే రైతులను మోసం చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి పంతాన్ని అవలంబించింది. కాబట్టి ఆ విషయాలన్నింటి మీద చర్చ జరగాలని ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. 2 లక్షల రూపాయలు 25% రుణమాఫీ చేసి రైతు భరోసా ఏదైతే వాగ్దానం ఇచ్చావు, సంవత్సరం గడిచిపోయింది, ఇంతవరకు కూడా వాగ్దానం ఖచ్చితంగా అసెంబ్లీ మేము భారతీయ జనతా పార్టీ రైతులు అక్కడికి వెళ్ళి ట్రాక్టర్ మీద రావడం జరిగింది. అదేవిధంగా 12,000 రూపాయలు కూలీ రైతులకు భరోసా ఇస్తాను, ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా దాని మీద చర్చ జరపాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.